రోగివైన ఇశ్రాయేలు తిరిగిరా. ఈరోజు దేవుడు ఎంతమందికి ఈ మాట చెప్తున్నాడు? దేవుడు ఎంతమందికి ఈ మాట చెప్తున్నాడు? ఓ రోగివైన, నీ పేరేంటి చెప్పుకోండి. ఓ రోగివైన రాజ్ తిరిగిరా, దిగజారిపోయిన రాజ్ తిరిగిరా. మీకు చెప్పాల్సి వస్తుందా? మీ పేరు పెట్టుకోండి. ఏ విషయంలో దిగజారిపోయాం? ఏ విషయంలో జారిపోయాం? ఏ విషయంలో ప్రేమ తక్కువ ఉంది? ఏ విషయంలో దేవుని సేవిస్తున్నా దిగజారిపోయాం? ఏ విషయంలో క్రైస్తవుడు అని చెప్పినాడు నువ్వు చేతకాని బ్రతుకుతున్నావు? ఏ విషయంలో దేవుని వెంబడిస్తున్నానని చెప్తున్నా నీవు దిగజారిపోయిన? ఆశ లేదు, దేవుడు అంటే ఆశ లేదు, దేవుని ఆరాధిస్తామంటే ఆశ లేదు, ప్రార్థన అంటే ఆశ లేదు, వాక్య పఠనము వాక్య ధ్యానం అంటే ఆశ లేదు, దేవుని సన్నిధి అంటే ఆశ లేదు. దిగజారిపోయిన ఇశ్రాయేలు తిరిగిరా. ఈరోజు దేవుడు ఈ మాట ప్రకటించబడుతున్నాడండి. దిగజారిపోయిన ప్రజలారా తిరిగి రండి. నేను కృప కనికరం చూపించే దేవుణ్ణి, నేను మీ జీవితాలను బాగు చేసే దేవుణ్ణి. నేను నా చిత్తము, మేలైన నా చిత్తము మీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాను. తిరిగి రండి, తిరిగి రండి. ఇశ్రాయేలు అంట అనేక సార్లు దేవునికి వస్తాం పోతాం దేవుడు అసహించుకున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో నీ వైపు నా చేతులు చాచుతున్నాను, తిరిగి రాను ఉద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి.